అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడిలో 21 బ్యాచ్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఏదైతే మనం ఇప్పుడు ఈ వెల్ గురించి మాట్లాడుతున్నామో అది పాస్ట్ 77 డేస్ నుంచి అక్కడ డ్రిల్లింగ్ జరుగుతుందండి. అంటే అది ఇనీషియల్ డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అది 2866 మీటర్స్ డెప్త్కి డ్రిల్ చేశారు. సో ఆ డెప్త్కి డ్రిల్ చేసే టైంలో మనకి మడ్ అనేది స్ప్లాష్ అవుతుంది. సో సడన్గా స్ప్లాష్ వచ్చి సౌండ్ రావడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ప్యానిక్ అయ్యారు. సో ఇంకొక 46 మీటర్లు డెప్త్ డ్రిల్ చేయాల్సింది ఉంది. బట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్కి వెంటనే డ్రిల్ని అయితే క్లోజ్ చేయించాం. ప్రస్తుతానికి డ్రిల్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసలపూడిలో ఓఎన్జీసీ 21 బావి నుంచి గ్యాస్ లీక్ కావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన ఆర్డీఓ కె మాధవి ఓఎన్జీసీ అధికారులతో సమావేశమై వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై నిపుణుల బృందం దర్యాప్తు చేస్తుందని తెలిపారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాతే గ్రామస్తుల అనుమతితో డ్రిల్లింగ్ పునః ప్రారంభమవుతుందని తెలిపారు. ఏదైతే మడ్ స్ప్లాష్ వచ్చి ఒక సడన్ సౌండ్ వచ్చింది. సో అక్కడ సరౌండింగ్ ఎవరైతే మన పాసలపూడి రంగా విలేజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ప్యానిక్ అయ్యారు. సో ఈ ఏదైతే మనం ఇప్పుడు ఈ వెల్ గురించి మాట్లాడుతున్నామో అది పాస్ట్ 77 డేస్ నుంచి అక్కడ డ్రిల్లింగ్ జరుగుతుందండి. అంటే అది ఇనీషియల్ డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అది 2866 మీటర్స్ డెప్త్కి డ్రిల్ చేశారు. సో ఆ డెప్త్కి డ్రిల్ చేసే టైంలో మనకి మడ్ అనేది స్ప్లాష్ అవుతుంది. సో సడన్గా స్ప్లాష్ వచ్చి సౌండ్ రావడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ప్యానిక్ అయ్యారు. సో ఇంకొక 46 మీటర్లు డెప్త్ డ్రిల్ చేయాల్సింది ఉంది. బట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్కి వెంటనే డ్రిల్ని అయితే క్లోజ్ చేయించాం. ప్రస్తుతానికి డ్రిల్లింగ్ యాక్టివిటీ అంతా ఆపించాము. Yesterday 9th of July at well number 3 in Pasalapudi, while we were drilling at a depth of 286 meters, we expected hydrocarbon there and we got hydrocarbons there. And consequent to getting the